తింటే గాడిలే తినాలి, వింటే భారతం వినాలి. నమస్తే ఫ్రెండ్స్, మహాభారతం 8వ ఎపిసోడ్కి స్వాగతం. భీముడికి కాలకోట విషయం, దుర్యోధనుడి అకృత్యాలు ఇంకా చాలా బాగుంటుంది. అయితే ఇది బాలభారతం స్టార్ట్ అయింది. చిన్నపిల్లల గొడవలు ఒక 4 వీడియోల వరకు చిన్నపిల్లల కొట్లాట్లు మీ అందరికీ తెలుసు కదా. ఇప్పుడు భీముడు, దుర్యోధనుడు, కౌరవులు, పాండవులు అందరూ చిన్న చిన్న పిల్లలు. ఈవెన్ శ్రీకృష్ణుడు అందరూ చిన్నపిల్లలే. సో చిన్నపిల్లల గొడవలు ఉంటాయి. కొంచెం పెద్ద మనసు చేసుకొని చిన్నపిల్లల గొడవలను చూసి తరించండి, చాలా బాగుంటుంది. బాలభారతం నేను చిన్నప్పుడు నాకు ఒక 100 సార్లు మా అమ్మమ్మ చెప్పింది, 100 సార్లు మా టీవీలోని మా నాన్న చూపించాడు, ఈ టీవీలోని. చాలా బాగుంటుంది. ఫస్ట్ ఒక లైక్ కొట్టండి. ఓకే. అయితే కుంతీదేవి పాండురాజు హస్తికలు పట్టుకొని 5 పిల్లలు పట్టుకొని హస్తినికి బయలుదేరుతూ ఉంటుంది. బయలుదేరుతుంటే ఎంతలోని హస్తినలోని మన ధృతరాష్ట్రుడు రాజు వాళ్ళ కొడుకు దుర్యోధనుడు. అంటే ఇక్కడ మీకు రాజు పక్కన ఇంకో 2 కుర్చీలు ఉంటాయి. రాణి కుర్చీ, తర్వాత యువరాజు కుర్చీ అంటే ఏంటంటే కాబోయే రాజు అవ్వబోతున్నాడని అర్థం. ఓకే. సో యువరాజు కుర్చీలో దుర్యోధనుడు కూర్చుంటాడు, రాజు కుర్చీలోని ధృతరాష్ట్రుడు కూర్చుంటాడు, పక్కన గాంధారి కూర్చుంటాడు, అయిపోతుంది. అయితే ఈ దుర్యోధనుడు అంటాడు, ఇంకా ఈ ఆస్తినక నేనే రాజుని అంటే. వాళ్ళ చెల్లి దుస్తులు ఎప్పుడూ ఏడిపిస్తుంది దుర్యోధనుని. అంటది, ఊడుకో సంబరం. కానీ పెద్దన్న, నీకన్నా పెద్దన్న ధర్మరాజు ఉన్నారు, ధర్మరాజే ఈ ఆస్తినికి, ఈ కురువంశానికి రాజు అవుతాడు. అంటే ఇంకెక్కడ ధర్మరాజు, అడవిలో అరణ్యవాసాల్లో ఉన్నారంటే, లేదు వస్తున్నారు అంటే వాళ్ళు వస్తుంటారు కదా. ఈ రాజకోట గుమ్మం నుంచి చూడగానే జనాలు తండోపతండాలు, చప్పట్లు, స్వాగతాలు అన్నీ అవుతుంటాయి. ఇప్పుడు పాండురాజు అంటే ప్రజల్లో మంచి పేరుంది. సో పాండురాజు కుమారులు వస్తున్నారంటే ఎలాగున్నారో చూడడానికి వస్తారు. ఎవరైనా అంతే కదా. పిల్లలు పుట్టారు ఆ రోజుల్లో, సినిమాలు ఏం లేవు. ఎలాగున్నా మొత్తం ఊరు జనం అంతా వస్తారు పాండురాజు పిల్లల్ని చూడడానికి. అయితే భీముడు లావుగా మొత్తం 5 పిల్లలతో వస్తారు. వచ్చినంటే భీష్ముడు రా అని చెప్పి వెల్కమ్ నోట్ చెప్తారు. ఆ తర్వాత గాంధారి చెల్లి బాగున్నావా అని చెప్పి కుంతీదేవిని అడుగుతుంది. తర్వాత ధృతరాష్ట్రమ్మ కుంతి బాగున్నావా అని, పిల్లలు బాగున్నారా అని చెప్పి, ఎంత కాదన్నా తమ్ముడు పిల్లలు కదా అంటారు. అయిపోతే ఇంకా దుర్యోధనుడికి ఇక్కడి నుంచి కుళ్ళు స్టార్ట్ అవుతుంది. నీ అమ్మ నా కుర్చీకి ఎసరు పెట్టేశారు వీళ్ళు, నాకు యువరాజు కుర్చీ నాకు దక్కేటట్లు లేదు చూస్తుంటే అని చెప్పి వెళ్తుంటే వెళ్ళి రాగానే కుర్చీ కోసం గొడవ. యువరాజు కుర్చీలో మనవాడు కూర్చుంటాడు. భీష్ముడు అంటాడు, దిగు నువ్వు ఇక్కడ నుంచి, నీకన్నా పెద్దోడు ధర్మరాజు వచ్చాడు అంటే, నేనేమో నీ కుర్చీ నాది అంటాడు. లేదు క్షత్రియ ధర్మం ప్రకారం కురువంశంలో మనకి పెద్దోడు ఈడు, మన ధర్మరాజు తర్వాత ధర్మరాజు లేకపోతే నువ్వే, కానీ ధర్మరాజు ఉన్నాడు కదా, తప్పు అలాగా చేయకూడదు అంటే, ఇంతలోని శకునమ్మ ఆగురా అల్లుడు నేను చూసుకుంటానని చెప్పి, అసలు ఈ పాండవులు కుంతికి పుట్టారని, కుంతి పాండురాజు పిల్లలని గ్యారంటీ ఏంటి, వేర్ ఈజ్ ద ప్రూఫ్ అంటారు. అంతే కదా. కరెక్ట్ పాయింట్ పట్టుకున్నాడు శకుని. ఇప్పుడు పాండురాజుకి మనందరికీ తెలుసు, పాండురాజుకి శాపం ఉంది పిల్లలు పుట్టరని. పిల్లలు పుట్టరు శాపం అన్నప్పుడు ఈ లెక్క నుంచి వచ్చారు ఈ 5 ఎవరికి పుట్టారని పెద్ద నిందేస్తారు. చాలా శకునమ్మ అంటే అలాంటి వాడు. అరగానే ఇంతలోని కుంతిని గాంధారి అంటది కుంతితో, అమ్మ తల్లి మాతలు వచ్చావో లేదో మొండమోపి, గొడవలు తల్లి, నీ అప్పుడే రాజ్యం కోసం కొట్టుకుంటున్నారు, ఇంక ముందు ఏటేటి అవుతుంది అంటే, ఎవరినైనా మొండమోపు అంటే బాధపడుతుంది. వెంటనే మనసు చివుక్కుమని, అక్క పిల్లలు భర్త సుమంగలిగా నువ్వు ఉండు, రాజమాతగా నువ్వే ఉండు, నాకొద్దు, నేను నీ సంతలోనే ఉంటాను, రాజమాతగా నువ్వే ఉండు, మీ పిల్లలు కలిసి ఉందాము, కురువంశం అభివృద్ధి చెందాలి అని చెప్పి మాటిస్తుంది. అంటే మనందరం కలిసే ఉందాం, ఈ రాజ్యాలు గోళ్ళు ఎందుకు, హ్యాపీగా ఉందాం అనేసి. అనగానే నాకు తెలుసు కుంతి నువ్వు మంచిదానివని, అందరూ అనయా తమ్ముడు నువ్వు శకుని మామ నువ్వు ఉండు అని చెప్పి శకునికి చెప్తుంది గాంధారి. అయిపోద్ది, అందరూ ఎక్కడికి పని అక్కడ. ఎందుకంటే అనాథలుగా వచ్చారు అదైతే హస్తినకి, అన్నీ మూసుకొని ఉండడమే బెటర్ అని చెప్పి తెలుసు. అయిపోతే ఇంకా పిల్లలు కదా, ఇంకా రోజు ఇటు సైడ్ 5 అటు సైడ్ 101 మంది ఆడుకుంటారు. ఏది గిర్రంబచ్చాట.
తర్వాత తొక్కుడు బిళ్ళాట, తర్వాత కబడ్డీ ఆడుకుంటూ ఉంటారు. ఇవి మూడులే ఆ రోజుల్లో వీడియో గేమ్స్, ఫోన్లు లేవు కదమ్మా. ఆడుకుంటూ ఉంటే ఇక్కడ భీముడు హెవీ బలం, చాలా బలం. ఎందుకంటే వాయుపుత్రుడు కాబట్టి చాలా బలం ఉంటుంది. బలం ఉండడంతో కబడ్డీలోని కోతకి వెళ్ళేటప్పుడు 4-5 కొట్టేస్తుంటాడు. బలం, మొరటతనం ఎక్కువ. కొడుతుంటే దుర్యోధనుడు తగిలితే దుర్యోధనుడు అదేంటి మీ తమ్ముడు కొడుతున్నాడని చెప్పి ధర్మరాజుకి చెప్తే కొంచెం చూసి చూడనట్లు వెళ్ళంటే అయితే నీకు ఎలాగుందని చెప్పి ధర్మరాజుని తక్కువని కొడతాడు. ధర్మరాజుని కొడితే మా అన్ననే కొడతావా అని చెప్పి భీముడు తుక్కు మంది 101 మందిని కాళ్ళు చేతులు అన్నీ ఇరిచేస్తాడు. బలవంతుడు కదా, ఇరిచేస్తే ఇంకా వాళ్ళు గాంధారి అమ్మ ముతనప్ప ముండా కొడుకు చెయ్యి ఇరిగిపోను, కాలు ఇరిగిపోను, నా బిడ్డలను కొట్టి కాళ్ళు చేతులు ఎరగొట్టాడు భీముడు నా కొడుకు అంటే తిడతాది. తిడితే భీష్ముడు వచ్చి ఫస్ట్ అడుగుతాడు. భీష్ముడు పెద్ద, మా తాతయ్య కదా అందరికీ పెద్ద తాతయ్య, అడుగుతాడు ఏం భీమా తప్పు చేసావంటే లేదు తాత, ముందు అన్నయ్యని కొట్టింది వీడే, అందుకే నేను మా అన్నని కాపాడడం నా లక్ష్యం, నా ధర్మం కాబట్టి నేను చితక్ కొట్టాను అంటది. తర్వాత ఇతని దగ్గరికి వచ్చి అడుగుతాడు ఏం తప్పు నువ్వు చేసావంటే లేదు మేము మామూలుగా ఆడుకుంటే నన్ను వచ్చి కొట్టాడు, ఊరికిని వచ్చి కొట్టాడు అంటే. చిన్నపిల్లలు గొడవలు ఇలాగే ఉంటాయి. చిన్నపిల్లలు చిన్న దాన్ని కొట్టుకుంటారు. మనం పెద్దవాళ్ళని చూసి అలా వదిలేయాలి అంతే. భీష్ముడికి అర్థమైపోయింది సినిమా, ఆ చిన్నపిల్లల గోళ్ళే అనేసి సైడ్ అయిపోతే గాంధారి అనుకుంటుంది చూడు వీడు భీష్ముడికి పాండవులు అంటేనే ఇష్టం, కౌరవులు ఇష్టం ఉండదు, పాండురాజు పిల్లలంటే ఎంత ఇష్టం, నాకేస్తున్నాడు మమ్మల్ని ఇష్టం ఉండదు అని మనసులో అనుకుంటే ఈ భీముడు గోలు వదిలితే బాగుండు దేవుడా అనుకుంటే పక్కన శకునమామ ఉన్నాడు కదా, అక్క కంగార పడక మన దగ్గర కాలకోటమే తెలివితేటలు ఉన్నాయని చెప్పి కాలకోట విషయాన్ని తెప్పిస్తాడు. తెప్పించి కార్తీక మాసం వస్తుంది, కార్తీక మాసం వస్తే పిక్నిక్కి వెళ్తుంటారు వీళ్ళంతా. పిక్నిక్కి మరి వనభోజనాలకు వెళ్తాం కదా మా కార్తీక మాసంలోనే. అయితే వెళ్తే పాండవులు కౌరవులు అందరూ వనభోజనాలకు వెళ్తే మన దుర్యోధనుడు ప్లాన్ చేస్తాడు. ఏంటి ఆ అన్నంలో కాలకోట విషయం పెట్టేసి భీముడిని వేసేద్దామని చెప్పి ఆ ప్లాన్ అనమాట. ఇది శకునమామది భీముడిది ప్లాన్. అయితే ఏమవుతుందంటే భీముడిని రెచ్చగొడతాడు దుర్యోధనుడు. భీమా నువ్వు బలవంతుడు అంటున్నావు కదా, మేము 101 మంది తిన్న ఫుడ్ నువ్వు ఒక్కడవే తినగలవా అంటావా, మీ అందరిది కాదు అసలు ఊరంతా పెట్టిన ఫుడ్ తినేస్తాను అంటాడు. ఓకే, పందెం స్టార్ట్ అవుతుంది. అయితే అన్నంలో విషయం కలుపుతారు, తెలియదు భీముడికి. భీముడు తినేస్తాడు, తినేసి ఆడుకోవడానికి వెళ్ళిపోతాడు. 100 మందిదే తినేసి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోతే కొంత దూరం వెళ్ళి కళ్ళు తిరిగి పడిపోతాడు. వాళ్ళ తమ్ముళ్ళు ధర్మరాజు, అర్జునుడు, నకుల సోదరు ఆడుకుంటారు. ఆడుకుంటే ఈ ఆటలో మర్చిపోతే ఈ భీముడు కళ్ళు తిరిగి పడిపోతే దుర్యోధనుడు శకునమామ తీసుకెళ్ళిపోయి నాగాల లోకానికి దారైన కాలకోట విషాల సర్పాలుండే నాగుపాములు, అతి భయంకరమైన నాగుపాములు ఉండే నాగులు గుంటలో పరేస్తారు. అమ్మయ్య చచ్చిపోయాడు అనుకోండి. ఇప్పుడు మీరు చెప్పండి, విషానికి విరుగుడేటి విషం కదా. అయితే మరి భీముడు పడిపోయిన వెంటనే అన్ని పాములు కాటేసేస్తాయి, పెద్ద పెద్ద పాములు కాటి ఇక్కడ కాటేస్తే ఆల్రెడీ బాడీలో ఏటుంది విషం ఉంది. అదేటి పెట్టుడు విషం. మరి ఇదేటి ఒరిజినల్ విషం. పెట్టుడు విషయానికి ఒరిజినల్ విషం విరుగుడైపోద్ది, భీముడు బతికిపోతాడు. ఏం జరిగినా భీముడు మంచిగా జరిగింది. భీముడు బతికిపోయి లేచిన వెంటనే అన్ని పాములు మొత్తం సింపేస్తారు. అన్ని పాములు ఎంత చూడగానే పాములన్నీ ఉంటాయి, ఒక్కొక్క పాముని మొక్కలు చేసేస్తారు. ఇంతలోని ఆ పాములన్నీ కలిపి ఇప్పుడు మనకి బోళ్ళు లోకాలు ఉన్నాయి, భూలోకం, యమలోకం, స్వర్గలోకం, అలాగా నాగాల లోకం, పాతాళ లోకం ఉంటుంది. నాగాల లోకంలోని రాజు నాగలోకానికి రాజు వాసుకి. వీళ్ళందరూ పరిగెడతారు, పాములందరూ బాబు ఎవడో వచ్చాడు మన లోకానికి కొట్టేస్తాడు బాబు, చూడు నాయన చాలామంది చచ్చిపోయాడు పాములు మనోళ్ళు అంటే వాసుకి పరిగెడతాడు. పరిగెట్టి ఎరా బాలక నువ్వు మా వాళ్ళని చంపుతావా అంటే ఏటి ఈ కూరలు లేని పిచ్చి పాములకి నువ్వా రాజువి దా, నీకు ఒక దెబ్బేస్తాను దా అని అంటాడు. ఈ భీముడి సంగతి నీకు తెలియదంటే వాసుకి ఇంకో రాజు ఉంటారు పక్కన. ఆ రాజు పేరు ఆర్యకుడు. ఆర్యకుడు అంటాడు, నువ్వు కొంపతీసి కుంతి కొడుకు వేటి అంటే అవును కుంతిదేవి మీకు తెలుసా అంటే, ఒరే కుంతిదేవి ఎవరో కాదురా, ఎవరనుకున్నావు నా మునిమనవరాలికి మునిమనవరాలు అంటారు. అయితే మీరు నాకు తాతయ్య అవుతారంటే అవునరా మనవడా రా ముద్దుల మనవడా అని ఎత్తుకొని భీముడిని తీసుకెళ్ళి మొత్తం నాగలోకం అంతా చూపిస్తారు. నాగలోకం చూపించి వాసుకి చెప్తాడు, మన అతిథి
భూలోకం నుంచి నాగలోకానికి వచ్చిన అతిథి సత్కారాలు చెయ్యండి అని చెప్పి 7 రోజులు డ్యాన్సులు, మంచి మంచి ఫుడ్డు, భీముడు అడిగినవన్నీ తెప్పిస్తారు. మరి భీముడు ఫుడ్ ఎక్కువ ఇష్టం తింటాడు. అయితే పాపం కుంతిదేవి, పాండవులు, కౌరవులు భీముడి కోసం వెతుకుతాడు. కౌరవులను ఎందుకు వెతుకుతుంది? నంగనాచి తప్పు దొరకకూడదని చెప్పి అందరూ భీముడిని వెతికి అడివంతా వెతికి కిరీటం దొరుకుతుంది నాగులగుంట దగ్గర. ఆ కిరీటం తీసుకొచ్చి భీముడు చచ్చిపోయాడు అని చెప్తే 7 రోజులైనా రాడు, ఎంతకీ రాడు. అయితే ఇంతలోని నాగలోకం నుంచి ఒక పాము వచ్చి కుంతిదేవికి చెప్తుంది, అమ్మ బాధపడక, మీ తాతయ్య దగ్గర, మీ పెద్ద తాతయ్య దగ్గర మన భీముడు సేద తీరుతున్నాడు నాగాలలోకం ఆర్యకుడి దగ్గర. అంటే ఆర్యకుడి దగ్గర పోనీలే నాయన దేవుడు ఉన్నారు అనుకుంటారు, అయిపోయింది. అయితే ఇంక వెళ్ళిపోతున్నప్పుడు గిఫ్ట్ ఇవ్వాలి కదా, వెళ్ళిపోయేటప్పుడు మనవడికి గిఫ్ట్ ఇవ్వాలి కదా. మనవడా నీకు మంచి శక్తి ఇస్తానరా, ఈ కుండలో పాలు తాగితే అమృతం, నాగామృతం తాగితే నీకు 1000 ఏనుగుల బలం వస్తుంది మనవడా అంటే. అయితే ఏమవుతుంది తాత అంటే, ఇది నీకు 1000 ఏనుగుల బలం వచ్చి నాగాయుధ సంపన్నం అవుతావు అంట. అందుకే భీముడు ఎప్పుడు అంటారు, ఈ నాగాయుధ సంపన్నుడు అంటారు కదా, ఆ నాగాయుధ సంపన్నుడు అవుతావు అంటే. ఒక కొండ తాగాక భలేగా ఉంటుంది తాత, చాలా బాగుంది తాత అంటారు. ఇంకో కొండ తెచ్చుకుంటారు, ఆ కొండ తాగుతారు. తాత చాలా బాగుంది, అలా ఆగి 8 కుండలు తాగుతారు. మనవడా నీ గోదాయ, నీ కడుపేటి ఎంత ఇచ్చినా తాగేస్తూనే ఉన్నావు, 1000 ఏనుగుల బలం అంటేనే చాలామందిని చంపేయచ్చు, అలాంటిది నీకు 8000 ఏనుగులు బలం, 8000 ఎలిఫెంట్స్ బలం నీకు ఉంది, ఇంక చాలు నాయన ఆపు అంటారు. అంటే అంత బలం అయ్యేసరికి హలుకులాగా 100 ఇంతలు ఎత్తిరిగిపోతాడు. ఏది ఒక 500 అడుగులు ఎత్తి ఎగిపోయి అవుతాడు. తాత ఏటి తాత ఎంత పెద్దోడిని అయిపోయాను, ఇప్పుడు చిన్నపిల్లలతో ఆడుకోవడం ఎలాగంటే, మరి ఎక్కువ తాగేసావు కదా, ఒక పని చెయ్యు, ఈ తాతను ఎప్పుడైనా మనసులో జై తాత అంటే నువ్వు చిన్నోడు అయిపోతావు, జై తాత అంటే 500 అడుగులు ఎత్తు పెద్దోడు అయిపోతావు అంటాడు. అబ్బబ్బబ్బబ్బా, ఆ వరాన్ని తీసుకెళ్ళి జై తాత అని చిన్నోడు అయిపోయి తాతలకి, వాసుకి అందరికీ బాయ్ చెప్పేసి హస్తినాపురానికి వెళ్ళిపోతాడు. హస్తినాపురానికి వెళ్ళిపోయి వాళ్ళ అమ్మకి చెప్తాడు జరిగిందంతా. అమ్మ ఇలాగా నాకు అన్నంలో విషం పెట్టి వనభోజనాల్లోని నన్ను నాగాల లోకంలో నాగులగుంటలో పడేశారు దుర్యోధనుడును శకునిమామ అని చెప్తే, అయితే పెద్ద మనిషి భీష్ముడు ఉన్నాడు కదా, భీష్ముడికి చెప్తారు, చూడు ఎలా చేశారంటే, ఇది చిన్నప్పుడే తుంచేయాలి, ఈరోజు చిన్న పెన్ అయింది రేపు పెద్ద పెన్ అవుతుంది, దుర్యోధనుడిని ఇదే ఛాన్స్ శకునిమామ జైల్లో వేసేద్దామని చెప్పి పిల్లలందరినీ కుంతిదేవిని పట్టుకుని వెళ్తారు. వెళ్తే శకునిమామ అంటాడు, ఏం భయపడకల్లుడు, భీముడు వచ్చాడు చూద్దాం, నువ్వు మటుకు నిజం చెప్పేసి అంటాడు. నిజం చెప్పేసి అంటే సేవ్ చేయమని అర్థం. శకునిమామ భీముడి దగ్గరకు దుర్యోధన దగ్గరికి వస్తాడు భీష్ముడు, ఎరా తప్పు చేసావా అంటే నేను చేయలేదంట. ముందు అబద్ధాలు ఆడతాడు. తక్కువ 2 జలాలు కొట్టేసరికి నేనే చేశాను, ఎందుకు చేసావంటే భీముడు మమ్మల్ని చెదగొట్టేస్తున్నాడు, ఇంకా భీముడు పేడ వదులుకోవాలని మేము విషం పెట్టేశాము అంటే, ఈ ఆలోచన నీకే వచ్చిందా ఇంకెవరైనా చెప్పారంట? లేదు నాకే వచ్చింది ఆలోచన అంటాడు. అయితే భీముడికి వెళ్ళి క్షమాపణ చెప్పు అంటాడు. దుర్యోధన భీముడి దగ్గరికి వెళ్ళి, భీమా నన్ను క్షమించు, తప్పు జరిగిందంటే, ఏం పర్వాలేదు, నువ్వు చేసిన తప్పుడు వల్ల నాకు ఎక్కడా లేని శక్తి వచ్చింది, ఇప్పుడు నేను నాగాయుధ సంపన్నుణ్ణి అంటే చూడండి నా శక్తి అని చెప్పి అందరి ముందు సభలోని ఓం తాతాయ స్వాహ అనగానే జయమని 500 అడుగులు అయిపోతారు. మొత్తం హస్తిన ఈ కురువంశం రాజులు ధృతరాష్ట్రుడు, గాంధారి, అర్జునుడు చూస్తారు ఆకాశంలోకి, ఎంతో హలుపులోకి అయిపోతారు. అయిపోతే అప్పుడు నువ్వేం చేసినా నా మంచిగా జరిగింది కాబట్టి నేను క్షమించి ఎప్పుడో వదిలేశాను, నువ్వు చేయడం వల్ల నేను ఇంత పవర్ఫుల్ అయ్యాను, థ్యాంక్ యూ సో మచ్, ఓకేలే అని చెప్పేసి అందరూ హ్యాపీ ఫీల్ అవుతాడు. మొత్తం పాండవులందరూ హ్యాపీ ఫీల్ అవుతాడు, మా భీముడికి మంచి పవర్ వచ్చింది, సూపర్ పవర్ వచ్చింది అనేసి. ఇంక ఈ కౌరవులందరూ ఏడుస్తుంటారు, కర్ణుడికి భీముడు ఇంకా స్ట్రాంగ్ అయిపోయాడు, ఏం చేయాలో తెలియదురా అని. కథ కంచికి మనం ఇంటికి బాగుందా బాలభారతం? మరి చిన్నప్పుడు మేము ఎన్నిసార్లు చూసేవాళ్ళం ఇదే కథలు స్కూల్లోని. మాకు ఈ కథలో నీతి ఏంటి? మంచివాడికి ఎప్పుడు మంచే జరుగుతుంది, చెడ్డవాడు ఎన్ని ప్రయత్నాలు చేసినా న్యాయం ధర్మం ఉండేటప్పుడు నేను ఎవ్వరూ ఏం చేయలేరు. ఆ న్యాయం ధర్మంతో జీవితాన్ని కొనసాగించు, ఆనందంగా బతుకు, ఎవ్వరికి హాని చేయక. ఓకే, బాగుంది కదా. సో రేపటి నుంచి ద్రోణాచార్యుడు ఎంటరీ, తర్వాత కర్ణుడు ఎంటరీ, శ్రీకృష్ణుడు ఎంటరీ, కుచేలుడు ఎంటరీ, ఏది అదటి అందరూ చాలా పెద్దలు అందరూ ఎంట్రీ అవుతారు. అందరూ ఇంకా చిన్నపిల్లల స్టేజే, ఇంకా వీళ్ళ విద్య నేర్చుకోవడం చాలా బాగుంటుంది, ఇంట్రెస్టింగ్, డోంట్ మిస్.
ప్లేలిస్ట్లో అన్ని వీడియోలు ఉన్నాయి, ఒక్కసారి ప్లే చేసి వదిలేండి నా కోసం. అన్నీ ప్లే చేసేస్తే మీకు అర్థమవుతుంది. ఓకే, ఉంటాను. బాయ్ బాయ్. జై హింద్.